కేసీఆర్ కూడా ఒక మాట అంటున్నారు. ఏంటంటే, మేము 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ 100 రోజుల్లో పాడు చేసింది, అభివృద్ధిని నాశనం చేసింది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ నుండి ఆయన ఏమన్నా మాట్లాడవచ్చు అది. కానీ ప్రజలు మాత్రం అట్లా అనుకోవటం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితో అందరు మంత్రులు ముఖ్యమంత్రి కలిసేసి ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, పూర్తిగా కృషి చేస్తున్నారు. కానీ ఇబ్బందులు ఎందుకు ఏర్పడుతున్నవంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ పోతూ ఇక్కడ ఖజానాన్ని ఖాళీ చేసిపోయింది మొత్తం. ఏవైతే చెప్పినామో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు, అది విశ్వాసం ఉంది. మేము వనరులను సమీకరించుకొని మేమైతే వాగ్దానాలు చేసామో అవి ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మేములే చెప్పిన దాన్ని చేయకుండా పారిపోయే ప్రయత్నం ఉండదు. వాటిని పూర్తిగా అమల్లోకి తెస్తాం. ఇప్పటికీ 100 రోజులు గడిచింది. అండ్ ఒక్క రైతు బంధు 4 నెలల నుంచి పడట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది ఇప్పటి వరకు రాలేదు, ఎందుకు అమలు కాలేదు సార్? 100 రోజుల్లోనే అన్నీ అమలు అవుతావమ్మా? కాదు, సపోజ్లే ఏదైనా హామీ ఇచ్చినా కానీ ఆ హామీని అమలు చేయాలంటే ఆ హామీ అమలు కావటానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది, మనకు దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, దాన్ని అన్నీ అనేది ఒకటి అసెస్మెంట్ చేసేసి చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ బ్రేక్ పడకుండా చేయాల్సి ఉంటుంది. సో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మేము చెప్పలేదంటలేం కదా, మేము ఇయ్యమంటలేం కదా, మేము తప్పకుండా ఇస్తాం. సో అందులో అనేది ప్రజలు కూడా విశ్వాసంతో ఉండాలి. మీకు తెలుసు, కేసీఆర్ గొప్పలు చేసి మాట్లాడేసి ఏం చేసిపోయిండో. ఇది లేదు, ఇప్పుడు నేను ఇవాళ కూడా చూసిన, మనము ఏది అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గరనే అభివృద్ధి రేట్ ఎక్కువ ఉన్నది, మన దగ్గరలే ఏది ఇన్కమ్ రేట్ ఎక్కువ ఉన్నది, అన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. అది మాటలకే పరిమితం ఉన్నది. వాస్తవానికి అనేది పరిస్థితులు ఆ రకంగా లేవనేది అందరికీ తెలుసు. అది కేటీఆర్ కూడా ఒక కమెంట్ చేస్తున్నారు. ఏంటంటే, రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేది నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే అని చెప్పేసి ఒక డైలాగ్ అన్నారు. ఎందుకంటారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. వాళ్ళ నోటికి అద్దు ఉన్నదా ఏమన్నా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి దగ్గర 3-4 నెలలు అవుతుంది కదా, అందరు కలిసిమెలిసే పని చేస్తున్నారు కదా. ఎక్కడ కూడా పొరపచ్చాలు ఉన్నట్టు ఎక్కడన్నా కనబడుతున్నావా? ఒకరిద్దరు మంత్రులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, ఒకరిద్దరు అనేది గతంలో ఒకరినొకరు మాట్లాడుకోవటం జరిగింది. అటువంటి పరిస్థితి లేదు కదా. ప్రజలు అనేది మనకు అధికారం ఇచ్చారు, మనం అందరం కలిసి పనిచేద్దాము, ప్రజలకు మేలు చేద్దామనే ఆ భావనలో వారు పోతున్నారు. వీళ్ళు అనవసరంగానే ఏది ఒక అపోహ ప్రజల్లో వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తారు ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారు, కలిసికట్టుగానే పనిచేస్తారు. మీరులే మేము ఉంటామా పోతామా అనేది దాన్ని పక్కకు పెట్టండి. మీ పార్టీ అనేది ఓడిపోయింది. మీ పార్టీ ఇప్పుడు ఏది ఇప్పుడు 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 ఆమె కడియం శ్రీహరి గారి కూతురు అనేది ఒక లెటర్ రాసింది. ఆమెకు టికెట్ ఇచ్చినా కానీ టికెట్ వద్దని లెటర్ రాసింది. ఎందుకంటే కొన్ని కారణాలు చెప్పింది. అది ఆమె ఎందుకు ఆ కారణాలు చెప్పిందో దాని గురించి మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. అది ఆమె ఎందుకు రాసింది, ఆ భావనలే ఆమె ఒక్కదాంట్లో ఉన్న మాట నేను అంటలేదు. చాలామంది కార్యకర్తల్లో ఆ భావన ఉన్నది. 2-3 మీటింగ్లు ఇక్కడనే తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఆ పార్టీ మీటింగులలో చూస్తే వాళ్ళే ఒకళ్ళే కొట్టుకున్న పరిస్థితుల్లో మీటింగ్స్ జరిగినాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నమాట కూడా లేదు. ఇప్పుడులే రేపు కేటీఆర్ను కేసీఆర్నే ప్రశ్నిస్తే పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మీరు వాళ్ళకి జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముందు మీ పార్టీ చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. మేము అధికారంలో ఉంటామా లేదా, మంచిగా పనిచేస్తూ ఉంటాం, మంచి పనిగా చేయకుంటే మా నిర్ణయాలు సరిగ్గా లేకుంటే ప్రజలను మెప్పించలేకపోతే ప్రజలకు స్వేచ్ఛ ఉంది. అది కానీ అంతలోపట్లే మీరు పార్టీని సరిగ్గా చేసుకోండి, ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించుకోండి.
ఇంకొక 4-5 ఇప్పుడు ఓన్లీ 4 నెలలు అయ్యింది. ఇంకా 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ అవుతుంది. అప్పటి వరకులే మీరు పార్టీ పరిస్థితిని మంచిగా తీసుకొని మాకంటే ధీటుగా పని చేస్తామనే ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేసి మీరు ఎన్నికల్లో గెలిచి మీరు రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ మీకున్నది. అది ఒకవేళ మేము సరిగ్గా పనిచేయలేదనుకో, దానికి గతంలో కూడా మేము అధికారంలో ఉండి చాలా కాలం అధికారంలో ఉండి మేము ఫస్ట్ టైం 83లో ఓడిపోవటం జరిగింది. మధ్యలో 2 సార్లు రావటం జరిగింది, మళ్ళీ పోవటం జరిగింది, మళ్ళీ రావటం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాని గురించి మా గురించి మీరు ఆలోచన చేయకండి. మీరు మీ పార్టీని ఎట్లా సరిదిద్దుకుంటారో దిద్దుకోండి. మా పనిని మమ్మల్ని చేయనివ్వండి. మేము సరిగ్గా పనిచేస్తే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒకవేళ మేము సరిగ్గా పని చేయకుండా మీరే పని చేయగలుగుతారని ఒక విశ్వాసాన్ని కల్పించుకోగలిగితే మీరు పబ్లిక్లే మీ వైపు మొగ్గు చూపొట్టు మా మీద విమర్శించినంత మాత్రానలే పబ్లిక్ మీకు ఓటేస్తుంది అనేసి అనుకోకండి. అది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నారు. ఏంటంటే కేసీఆర్ దిగిండు, కాంగ్రెస్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కేసీఆర్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఏమైనా అయ్యతరం కాదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇది కట్టతుప్పగొండ మాటలు చాలా మంది మాట్లాడతారు. మేము ఇప్పుడు తక్కువ కనబడుతున్నారు, కానీ మా చిన్నతనంలో కట్టతుపాకు పెట్టుకునేసి అది ఇది మాట్లాడకుండా పోతుండే. నేను పిట్టల దొర అట్లా మాట్లాడకుండా ఈ జగదీశ్వర్ రెడ్డి పిట్టల దొర లెక్క మాట్లాడతలే, అవి నమ్మే తోళ్ళు లేరు. కేసీఆర్ ఏది దిగంగానే ఏమైనా ప్రభంజనం సృష్టించబోతుండా, ప్రళయం సృష్టించబోతుడా? పబ్లిక్ అనేది ఎందుకు మిమ్మల్ని అధికారం నుంచి దించేయటం జరిగింది. దాన్ని ఆలోచించుకొని సరిదిద్దుకునే ప్రయత్నం అనేది మీరు చేస్తే భవిష్యత్తులో రావచ్చు. గతంలో లేక రాజకీయాలు లేవు. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ అనేది ఒక టెస్ట్ లాంటిదే. ప్రతి రాజకీయ పార్టీకి కూడా టెస్ట్ లాంటిది. ప్రతి ఎలక్షన్ ఒక టెస్ట్ లాంటిది. సో అప్రమత్తంగా ఉండి ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు పనికిచ్చే విధంగా, ప్రజల అభిమానాన్ని చూరగనే విధంగా ప్రయత్నం చేస్తే ఆ టెస్టింగ్ టైంలో మీరు సక్సెస్ అవుతారు. దానికి ప్రయత్నం చేయండి. కానీ మా మీద అనేది కేసీఆర్ వస్తే కేసీఆర్ ఇలా ఉన్నాడు, పాపం మంచిగా ఉన్నాడు, ఆరోగ్యకరంగా ఉన్నాడు, కానీ కేసీఆర్లే ఆయన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయాలనుకున్నాడు, చేయగలిగిండా? సో భవిష్యత్తు ఏమవుతుందో మనం చెప్పలేము. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఆయనకి రేవంత్ రెడ్డిని కల్పించడానికి పర్మిషన్ లేదు. అంటే కొంతమంది కామెంట్స్ ఏంటంటే ప్రజాపాలన అంటున్నారు, ఇలా ఆత్మహత్యల దాకా తీసుకొస్తున్నారు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి. ముఖ్యమంత్రిని కలవాలనుకున్నప్పుడులే ఇంతకు ముందట్లేక పరిస్థితి లేదు. మేము ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 73-74 ఆ టైంలో మేము ట్రైన్ దిగంగానే డైరెక్ట్గా పిఎం హౌస్కి పోయేసి మార్నింగ్ ఆమె 8:30 to 9:30 మధ్యలో ఒక 1/2 hour 45 minutes అంటే దేశం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తుండే. ఆమె ఎవ్వరు పోయినా కానీ లోపలికి ఎంట్రీ ఉంటుండే. సో అటువంటి పరిస్థితి. అట్లనే రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా, డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, టి అంజయ్య గారు కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము డైరెక్ట్గానే సెక్రటరియట్లోకి వెళ్ళిపోతుంటాం, సీఎం ఛాంబర్లోకి వెళ్ళిపోతుంటాం. సో అప్పటి పరిస్థితుల్లో ఉండే. ఇప్పుడు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇష్యూస్ వచ్చినాయి. అది మనము ఆ థ్రెట్ని అనేది కాదనేసి మనం స్వాతంత్రం తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. అది సో ఇవాళ కలవకపోవచ్చు, రేపు కలుస్తారు. మీకు ఓపిక ఉండాలి. వాళ్ళ మీద మన సమస్య ఉన్నదనుకోండి, ఆయన కలవలేకపోతేలే ఆ సమస్య ఉన్నటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరో వారిని కలిసే ప్రయత్నం చేయాలి, ఆఫీసర్స్ ఎవరున్నో వాళ్ళని కలిసే ప్రయత్నం చేయాలి. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి మనం సాధించేది ఏముంది? ఏదైనా ఉండి సాధించాలి అంతే. ఇవాళ కలవకపోతే రేపు కలుగుతాడు, రేపు కలిసింది అనుకో సెకండ్లో మీ ఇష్యూ అనేది సాల్వ్ కావచ్చు. ఆ ఓపికతోటిలే, ఆ విశ్వాసంతో ఉండాలి. ఓకే. రీసెంట్గా ఒక సభలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి ఓటర్లను తీసుకురండి, ఇక్కడ ఓట్లు వేయించండి అని అన్నారు. అయితే దీనికి కౌంటర్గా అంటే వీళ్ళు దొంగ ఓట్లు వేయించుకొని గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పేసి అంటారు. దీనికి మీరేమంటారు? అట్లా కాదు. అంటే ఆయన ఏం మాట్లాడిండో నేను చూడలేదు. బహుశా
బయట రాష్ట్రాల్లో కూడా మన ఓటర్స్ ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇక్కడ ఉంటుంది, కానీ వేరే రాష్ట్రాల్లో పని మీదనో బిజినెస్ మీదనో పోయేసి ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా కన్వే చేసేసి పిలిపించుకొచ్చేసి ఇక్కడ ఓటు వేయాలనే మాట అనేది ఆ మాట చెప్పిండొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చెప్పిండో నేను చూడలేదు, కానీ ఆయన ఉద్దేశం అదే ఉంటుందనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరికి కూడా రెండు దగ్గర ఓటేసే అవకాశం లేదు. ఎవరికి కూడా రెండు దగ్గరలో ఓటేసే అవకాశం లేదు. ఎవరికి ఓటర్స్ లిస్టులో రెండు దగ్గరలో ఓటుండే అవకాశం లేదు. ఇదే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీది రెండు చోట్ల ఓటు, హైదరాబాద్లో రెండు చోట్ల ఓటు ఉంటే కంప్లైంట్ చేసి మేమే ఒక దగ్గర నుంచి ఓటు అనేది తీయించేసినాం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. సో ఎవరికైనా కానీ రెండు చోట్ల ఓటు ఉండే అవకాశం లేదు. రెండు చెట్ల అంటే లిస్ట్లో రెండు చెట్ల ఓటు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఎవరికైనా ఉంటేలే వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్షార్హులు. ఒకవేళ వాళ్ళు రెండు చోట్ల ఓటు వేసే ప్రయత్నం చేస్తే దానికి కూడా శిక్షకు అనేది వారు బాధ్యులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.